మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. చాలమ్మా. ఇంతకుముందు మనం చూసాము, ప్రేయర్, థ్యాంక్స్ గివింగ్, ప్రైజ్ అండ్ వర్షిప్. ప్రార్థన, కృతజ్ఞత చెల్లించడం, స్తుతించడం, ఆరాధించడం. ఇవి భిన్నమైనటువంటివి. అన్నీ కలిపి చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు, కానీ దేనికి అది సపరేట్గా తెలుసుకుంటేనే మంచిది అనేది మనం ఇంతకుముందు చూసాం. అలాగే ఈరోజు ఆరాధించడం, నిజముగా దేవుణ్ణి ఆరాధించడం ఎలాగా ఉంటుంది, ఎలాగా చెయ్యాలి అనేది మనం చూద్దాం. ఆశ్చర్యకరంగా ఈ నూతన నిబంధనలో మొట్టమొదటిసారి ఆరాధించడం విషయం గురించి దేవుడు అపవాదికే చెప్తా ఉన్నాడు. సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. నిజంగా దేవుడు ఆది సంకల్పం నుండి, ఆయన ప్రణాళికలో నుండి అపవాది వంటి ఒక శత్రువును పెట్టి ఈ మాట రాయించకపోతే నిజంగా మనము దేవుణ్ణి ఆరాధించడం ఎలాగో కూడా తెలుసుకోలేని వారిగా ఉండేవాళ్ళం. చూడండి, దేవుడు అపవాదిని కూడా మనకు ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు. మనము దేవుని సేవ చేయడానికి ముందు దేవుణ్ణి మ్రొక్కి ఆరాధించే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉన్నది. దేవుని పరిచర్యకు కానీ, దేవుని సేవకు కానీ నియమింపబడడానికి ముందు మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవునితో నడవాలి, తరువాత దేవుని సేవ లేదా దేవుని పరిచర్య చేయాలి. ఎందుకు దేవుడు అపవాదితో ఈ మాట అంటున్నాడంటే, సృష్టి ఆరంభం నుండి అపవాది దేవుడు ఆరాధించబడము, దేవుడు స్తుతించబడము, దేవునికి మ్రొక్కడం చూసి నేను ఆరాధించబడాలి, నాకు మ్రొక్కాలి, నేను సేవింపబడాలి అని ఆశించి పతనం అయిపోయిన వానిగా చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని చూచినటువంటి తండ్రి అయిన దేవుని కుమారుడైనటువంటి యేసునాథుడు ఎలాగా దేవుణ్ణి ఆరాధించాలో మనకు చూపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? మనకు రక్షణ కలిగించడానికి అనేది ప్రధాన ఉద్దేశ్యం అయితే, ఆయన పశువుల పాకలో బాలునిగా జన్మించి తను తగ్గించుకొని ఒక బీదరికముగా ఉండినటువంటి జీవితాన్ని జీవించి తరువాత సిలువకు వెళ్ళడానికి ఒక ప్రధాన ఉద్దేశ్యం ఉంది. ఆయన డైరెక్ట్గా ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చినట్టుగా ఈ భూమి మీదకి ఆయన అలాగే వచ్చి, ఇదిగో నేను మీ అందరి పాపముల నిమిత్తం నా ప్రాణము పెట్టడానికి వచ్చాను, ఇదిగో నేను మీ కొరకే సిలువ వేయబడబోతున్నానని చెప్పి ఒక చిన్న ప్రకటన చేసేసి సిలువ ఎక్కినా కూడా మనకు రక్షణ అనుగ్రహించబడేది. కానీ దేవుడు ఆ పద్ధతిని ఉపయోగించలేదు. ఆయన మొదటగా బాలునిగా, నిస్సహాయునిగా,
ఎంతగా తగ్గించుకున్నాడు అనేది మనం చూస్తాం. దేవుడు మానవునిగా, మానవునిలో దాసునిగా, తర్వాత నేరస్తునిగా కనబడేలాగున తను తగ్గించుకున్నట్లుగా చూస్తాం. ఎందుకు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఒక క్రమం ఉంటుంది. దాన్ని అన్ని సంవత్సరాలు, అన్ని యుగాలు దేవుని ఎదుట ఉండి చూచినా కూడా లూసిఫర్ నేర్చుకోలేకపోయాడు. మనకు నేర్పించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదికి అలాగా తను తగ్గించుకొని రావాల్సి వచ్చింది. దేవునికి మనము చేసేటటువంటి సేవ, దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము, ఆరాధించే దాన్ని యొక్క ఓవర్ఫ్లో, దేవుని మనం ఆరాధించే ఆరాధన యొక్క ప్రవాహంగా కనబడాలి. అంతేకాని దేవుని సేవ ఏదో బాహాటంగా లూసిఫర్ లాగా మనము ప్రజలను మన యొద్దకు ఆకర్షించేది, పరిచర్య అంటే మనల్ని మనం హైలైట్ చేసుకునేదిగా కనబడితే దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లూసిఫర్. అది లూసిఫర్ ఆత్మ అని మనం గ్రహించాలి. అందుకే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఒక దేవదూత ఎదుట సాగిలపడినప్పుడు వెంటనే వారించి, నేను కూడా నీ తోటి దాసుడనే, దాదాపుగా చివరిలో ఉంటుంది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, 22 అధ్యాయాల్లో ఉంటుంది. నాకు నువ్వు మొక్కొద్దు, నేను కూడా నీ వలె దేవుణ్ణి ఆరాధించేవాణ్ణి అని అడ్డగించడం చూస్తాం. దేవదూత, ఏంజెల్ అన్న మాటకు, దేవదూత అన్న మాటకు అర్థము గ్రీకు భాషలో మెసెంజర్ అనగా సమాచారము పంపేవాడు లేదా సువార్తికుడు అని అర్థం. కాబట్టి ఏ సువార్తికుడైనా, ఏ పరిచర్య చేసేవాడైనా, ఎవరైనా ప్రజలను తన వైపు ఆకర్షించుకుంటే లేదా ప్రజల చేత ఆరాధించబడేటట్లుగా చేసుకుంటే అది లూసిఫర్ ఆత్మ. నిజమైనటువంటి సేవకుడు, నిజమైనటువంటి పరిచర్య చేసేవాడు నాకు కాదు, దేవునికి మొక్కు అని దేవుని వైపు నడిపిస్తాడు, దేవుని వైపు చూపిస్తాడు. మనము దేవుణ్ణి మొదటగా ఆరాధించే వారిగా ఉండాలి, తరువాత దేవునితో నడిచే వారిగా ఉండాలి, ఆ తరువాత దేవుని పని చేసే వారిగా ఉండాలి. దేవుని పని చేయడం మొట్టమొదటి ప్రాధాన్యతగా మన జీవితాల్లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. దేవుని పరిచర్య చేయడం నా మొదటి ప్రాధాన్యత అనేది మన జీవితాల్లో ఉండకూడదు. దేవునికి మ్రొక్కడం, దేవుణ్ణి ఆరాధించడం నా మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉండాలి, మన మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉండాలి. మనము అందరి వలె పరిచర్య చేయలేకపోవచ్చు, అందరి వలె దేవుని పని చేయలేకపోవచ్చు, కానీ అందరి వలె దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం దేవుడు అవకాశం ఇస్తాడు. కాబట్టి మన మొట్టమొదటి ప్రాధాన్యత దేవుణ్ణి ఆరాధించే వారిముగా, దేవుణ్ణి మాత్రం ఆరాధించే వారిముగా, దేవునికి మ్రొక్కే వారిగా మనం ఉండాలి. ఇక్కడ ఒకసారి మనము యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభు వారు ఒక మాట అంటా ఉన్నారు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై. మనం రక్షింపబడాలి అంటే మనకుండినటువంటి ద్వారము ఒకే ఒక్క ద్వారం, ఎవరు? యేసు ప్రభు వారు. మనము నిజమైనటువంటి రక్షణలోనికి నడిపింపబడాలి అంటే
యేసు ద్వారా తప్ప మనము రక్షణను పొందుకోలేమనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే బాగానే ఉంది. ఆ రక్షింపబడిన తర్వాత ఏం చేస్తాడట? రక్షింపబడిన వాడై ఏం చేస్తాడు? లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు, మేత మేయుచు నుండును అంటున్నాడు. చూడండి, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే మాట ఉంటుంది. కృపా సత్య సంపూర్ణుడుగా అనే మాట దగ్గర గ్రీక్ ట్రాన్స్లేషన్ నుంచి NASBలో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మూల భాషలో ప్రత్యక్ష గుడారము వలె అని తర్జుమా చేశారు. యేసు ప్రభు వారు మన మధ్య ప్రత్యక్ష గుడారము వలె జీవించాడట. చూడండి, మనకందరికీ కూడా రక్షణ యేసు ద్వారా మాత్రమే వస్తుంది. ఆయన వలె మనం ఈ భూమి మీద ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం అదే ప్రకటిస్తూ ఉంది. ఇక్కడ నా ద్వారా రక్షింపబడిన వాడు ఏం చేస్తాడు అంటే, వాడు లోపలికి వస్తూ బయటికి పోతూ మేత మేస్తూ ఉంటాడు అన్నాడు. చూడండి, దేవునితో జీవితం అనేది దానికి ప్రతీకగానే పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారం అనేది చూస్తూ ఉన్నాం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం అనేది దేహానికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధ స్థలం అనేది మనస్సుకు సాదృశ్యంగా ఉంది. అతి పరిశుద్ధ స్థలం అనేది ఆత్మకు సాదృశ్యంగా ఉంది. తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నేను రక్షింపబడడానికి ద్వారము నేనే. నా ద్వారా రక్షింపబడిన వాడు ఏం చేస్తాడంటే, వాడు లోపలికి వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో దేవునికి మ్రొక్కి బయటకు వెళ్ళి దేవునికి సేవ చేస్తాడు. ఇది ఆర్డర్. వాడు లోపలికి వచ్చుచు బయటకు వెళ్ళొచ్చు, లోపలికి వచ్చుచు బయటకు వెళ్ళు. ముందు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవునితో గడపాలి, దేవునికి మ్రొక్కాలి, దేవుని ఎదుట సాగిలపడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, తర్వాత బయటకు వచ్చి దేవుని పరిచర్య చేయాలి. మరలా దేవుని దగ్గరకు వెళ్ళాలి, దేవునికి మ్రొక్కాలి, బయటకు వచ్చి పరిచర్య చేయాలి. అది క్రైస్తవుడు బ్రతకవలసినటువంటి జీవిత విధానం. అయితే సమస్య ఏంటంటే, దేవునితో గడపడం అనేది పక్కన పెట్టేసి దేవునికి మ్రొక్కడము, దేవుని ఎదుట సాగిలపడము, దేవుణ్ణి ఆరాధించడం అనేది పక్కన పెట్టి దేవుని పరిచర్య అనే దాంట్లో పడి కొట్టుకుపోతూ ఉన్నారు చాలామంది. కానీ దేవుడు దాని కొరకు కాదు మనల్ని నియమించుకున్నది. మనము ముందు మొదటగా ఆయనకు మ్రొక్కాలి, ఆయన్ని ఆరాధించాలి, తరువాత ఆయన సేవ చేయాలి. చూడండి, ఇక్కడ అలాగే దానికి సాదృశ్యంగానే తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో, మానవుడు కూడా దేవుడు ఎలాగైతే త్రిత్వమై ఉన్నాడో, దేవుని పోలికలో సృజించబడినటువంటి మానవుడు కూడా 3 భాగాలుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును. చూడండి, మానవుడు దేవుణ్ణి ఆరాధించడానికి లేదా ప్రత్యక్ష గుడారపు పరిచర్య వలె 3 విధాలుగా ఆరాధించడానికి ఆస్కారం ఉంది. ఆత్మలో ఆరాధించడం, జీవము లేదా ప్రాణము లేదా మనస్సు ద్వారా ఆరాధించడం, శరీరం ద్వారా ఆరాధించడం. చప్పట్లు కొట్టడం, దేవుణ్ణి స్తుతించడం,
మంచి మ్యూజిక్ వాయించడం, చక్కగా పాడడం, ఇదంతా కూడా దేహముతో ఆరాధించడం కిందకు వస్తుంది. ఆ తరువాత మనస్సులో దేవుని యొక్క వాక్యాన్ని విని హృదయమందు నరకబడిన వారమై దేవుని ఎదుట కన్నీటితో ప్రార్థించడం అనేది మనస్సుతో దేవుణ్ణి ఆరాధించడానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఇదంతా పాత నిబంధన కాలపు భక్తికి సాదృశ్యం. ఎందుకంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అలాగే 23వ వచనంలో కూడా, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. యేసు ప్రభు వారు వచ్చి చెప్తా ఉన్నాడు ఆ మాట. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సమరయ స్త్రీతో చెప్తా ఉన్నాడు. సమరయ స్త్రీతో చెప్తూ, యథార్థముగా ఆరాధించే కాలం ఒకటి వస్తా ఉన్నది. అంటే అంతకు ముందు దాకా యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించనటువంటి పరిస్థితి ఉంది అని చెప్తా ఉన్నాడు. అంతేనా? ఒక కాలం వస్తా ఉంది, ఆ కాలంలో మీరు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధిస్తారు. అది ఇప్పుడును వచ్చే ఉన్నది అంటాడు. అంటే ఆ గడియకు ముందు దాకా నిజముగా దేవుని తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించే పరిస్థితి లేదు అని మనం గ్రహించాలి. మరైతే పాత నిబంధన భక్తులందరూ ఎలాగ దేవుని ఆరాధించారు? గొప్ప గొప్ప ప్రవక్తలందరూ దేవుని ఎలాగా సేవించారు? అదే మనం చూస్తా ఉన్నాం. వారు శరీరముతో, వారి జీవముతో, ప్రాణముతో, మనస్సుతో మాత్రమే దేవుణ్ణి సేవించారు. యేసు ప్రభు వారు వచ్చే వరకు, ఆయన పెంతెకోస్తు దినము నాడు ఆయన వాగ్దానం చేసినటువంటి ఆత్మను సంఘము మీదికి పంపే దినం వరకు ఆత్మలో దేవుణ్ణి ఆరాధించడం ఎలాగో ప్రజలకు లేదా దేవుని జనాంగానికి తెలియదు. అందుకే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. రక్షింపబడడం అనేది ఎంత ప్రాముఖ్యమో, దేవుణ్ణి ఎలాగ ఆత్మలో ఆరాధించడం కూడా అంతే ప్రాముఖ్యం అనేది నిరూపించడం కోసం, మనకు నేర్పించడం కోసం యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆ గడియ వరకు ఆత్మలో దేవుణ్ణి ఆరాధించలేనటువంటి పరిస్థితి. ఆశ్చర్యకరంగా ఇక్కడ సమరయ స్త్రీతో ఒక మాట అంటున్నాడు. ఆమె అన్నది, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు, కానీ ఆరాధించవలసిన స్థలమేమో యెరూషలేములో ఉందని మీరు ఎందుకు చెప్తారయ్యా అని అన్నది. అంటే యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నారు, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు నన్ను ఆరాధింపరు. నన్ను ఆరాధించడానికి ఆ చర్చ్కే వెళ్ళాలి,
నిజమైన ఆరాధన ఈ చర్చిలోనే జరుగుతుంది అనేది కాదు. నిజమైనటువంటి ఆరాధన ఫలానా సంఘంలో జరుగుతుంది, దేవుని సన్నిధి ఇదే, అది కాదమ్మా. నన్ను ఆరాధించువారు ఆత్మతో ఆరాధించే సమయం వస్తా ఉన్నది, అది ఇప్పుడు నువ్వు వచ్చే ఉన్నది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధి ఒక సంఘంలో ఉంది, దేవుని సన్నిధి ఫలానా చోట ఉన్నది అని అంటే మీరు నమ్మి మోసపోవద్దని దేవుని వాక్యం పేరట మీకు ప్రకటన చేస్తా ఉన్నాను. ఆయన్ను ఆత్మతో ఆరాధించువారు కావాలని దేవుడు కోరుచున్నట్లుగా చూస్తా ఉన్నాం. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఎలాంటి వారి కోసం వెతుకుతూ ఉన్నాడంటే, నిజమైనటువంటి సంఘంలో, ఒక క్రమము కలిగినటువంటి సంఘంలో, లేకపోతే ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంది అని భావిస్తున్నామో ఆ సంఘంలో ఆరాధించే వారిగా ఉండాలని కాదు దేవుడు చూస్తుంది. నిజముగా ఆత్మతో ఆరాధించువారు ఎక్కడెక్కడ ఉన్నారని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ సమరయ స్త్రీతోటి ఆత్మతో ఆరాధించడం అనే విషయం గురించి చెప్తా ఉన్నాడు యేసు ప్రభువు వారు. వాస్తవానికి ఈ డీప్ సబ్జెక్ట్, ఈ లోతైనటువంటి విషయము అంతకుముందు అధ్యాయంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో నీకోదేము అనేటటువంటి యూదుల అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు చెప్పలేదు ఈ విషయం. దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆయన ఆరాధించాలి అనే లోతైన విషయాన్ని యూదుల అధికారి, లేకపోతే సమాజ మందిరపు అధికారి, ధర్మశాస్త్రం గ్రహించినటువంటి వ్యక్తికి చెప్పలేదు. ఆయనకేం చెప్పాడో తెలుసా యేసు ప్రభు వారు? బాప్తిస్మం పొంది తిరిగి జన్మించితేనే తప్ప ఎవడును నా రాజ్యానికి వారసుడు కానేరడు. ఏబిసిడీలు చెప్పాడు ఆయనకి. డిగ్రీ స్టాండర్డ్ సబ్జెక్ట్ ఎవరికి చెప్పాడో తెలుసా? సమరయ స్త్రీకి చెప్పాడు. సమరయ స్త్రీ యొక్క జీవితం చూస్తే 5 భర్తలకు విడాకులు ఇచ్చేసింది, ఇంకొక వ్యక్తితో ఉంటా ఉంది, వివాహం కూడా చేసుకోలేదు. ఏంది అలాంటి వ్యక్తికి దేవుడు అంత లోతైన సబ్జెక్ట్ చెప్తాడా? నిజంగా ఆ సబ్జెక్టు అర్హులెవరు? నీకోదేము లాంటి ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు కదా, అనేక సంవత్సరముల నుండి దేవుని వెంబడిస్తున్నటువంటి వారు కదా, దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించేవారికి కదా. నా మార్గములు మీ మార్గముల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. దేవుని ఆలోచన భిన్నంగా ఉంటుంది. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇది నానా మనము ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నా, ఎంత హీనమైనటువంటి స్థితిలో మనం ఉన్నా, హృదయంలో దీనులముగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతో నేను ఆరాధించాలి, సత్యముతో నేను ఆరాధించాలి. ఎందుకంటే తండ్రి అట్టివారినే కోరుతూ వెదుకుచున్నాడని గనక గ్రహించి గనక మనం దేవుని దగ్గరకు వస్తే, అట్టివారికే దేవుడు లోతైన సత్యాలను బయలుపరుస్తాడు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనము అమూల్యమైనటువంటి రక్తము ద్వారా కొనబడిన వారమని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. వెల కట్టలేనటువంటి రక్తము ద్వారా కొనబడ్డామట. మనం ఏదైనా ఒక 10 రూపాయలు పెట్టి మామిడి పండు కొన్నాం అనుకోండి,
మంచి సీజన్, మామిడి పండ్ల సీజన్ వచ్చింది. ఒక 50 రూపాయలు పెట్టి, 10 రూపాయలకి రావట్లేదు కాబట్టి ఒక 50 రూపాయలు పెట్టి కొన్నాం అనుకోండి. ఇంటికి తీసుకొచ్చుకున్నాం, కోద్దామని చూసేటప్పటికి దానికి లోపల పైకి బాగానే ఉంది కానీ లోపలంతా కుళ్ళిపోయి ఉంది. ఏం చేస్తాం? పడేస్తాం. లోపల సగం భాగం పైగానే కుళ్ళిపోయింది, పడేస్తాం. అదే పండుని ఒక 1 కోటి రూపాయలు పెట్టి కొన్నాం అనుకోండి, ఎందుకంటే ఇది అరుదైనటువంటి జాతి. మొన్న మధ్య అంతే ఒక్కొక్క పండు 30,000 రూపాయలు, 40,000 రూపాయలు పలికినటువంటి మామిడి పండ్ల రకాలు కూడా ఉన్నాయి. 1 కోటి రూపాయలు దీని వాల్యూ. ఇది చాలా అరుదైనటువంటిది, భూమి మీద ఎక్కడా దొరకదు అన్నప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉంది, కొన్నారు, ఇంటికి తెచ్చుకున్నారు, సగ భాగం పైగా కుళ్ళిపోయింది, పడేస్తారా? ఏం చేస్తాం? దాన్ని డిస్కార్డ్ చేసి, ఎందుకు? దాని విలువ అంతా మనము నిజమైనటువంటి దేవుని అమూల్యమైనటువంటి రక్తము ద్వారా కొనబడినప్పుడు మన బ్రతుకులు ఎంత పాడైపోయిన స్థితిలో ఉన్నా దేవుడు ఆ స్థితిని చూడడు. ఎందుకంటే ఆయన చూస్తుంది దేని వైపు తెలుసా? ఆయన కుమారుడు చెల్లించినటువంటి అమూల్యమైనటువంటి వెల. మనము గనక నిజముగా దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మతో సత్యముతో అని మనము గనక గ్రహించి నిజముగా దేవుని దగ్గరకు వస్తే, మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానివ్వండి, మన స్థితి ఏదైనా కానివ్వండి, దేవుడు ఇక్కడ సమరయ స్త్రీకి ప్రత్యక్షపరచబడినట్లుగా మనకు కూడా ప్రత్యక్షపరచబడతాడు. పౌలు భక్తుడు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీదట నాకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది, అది నాకు మాత్రమే గాక. ఒక మాట అంటాడు, ఎవరికి? ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ ఆ కిరీటాన్ని ఇస్తాడట దేవుడు. ఎవరికి? నాలాగా పరిగెత్తే వారికి అనలేదు, నాలాగా మంచి పోరాటం పోరాడే వారికి అనలేదు. ఎవరికి ఇస్తాడు? ఆయన ప్రత్యక్షతను కోరుకునే వారికి. మరి యేసు ప్రభువును అలాగా ప్రత్యక్షత ద్వారా తెలుసుకోవాలనేటటువంటి కాంక్ష నీలో నాలో ఉంటే, ఇది నాన్న సమరయ స్త్రీకి ప్రత్యక్షపరచబడినట్లుగా మనకు కూడా దేవుడు ప్రత్యక్షపరచబడతాడు. ఇక్కడ సమరయ స్త్రీతో చెప్తా ఉన్నాడు, ఆరాధించేది యెరూషలేము చర్చిలో కాదు, మీ చర్చిలో కాదమ్మా, ఆరాధించేది ఎక్కడో తెలుసా? ఆత్మలో ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేహంతో మాత్రమే కాదు, దేహంతో కాదు, మనస్సుతో కాదు, ఆత్మతో ఆరాధించాలి. అట్టి వారిని వెతుకుతున్నాడు దేవుడు. అంటే పాటల ద్వారా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించేవారు నీ దేవుడు ఇష్టపడడం లేదా? అది బాగోదా? ఎక్సలెంట్గా ఉంటుంది. 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు స్వస్థపరిచినప్పుడు ఒక్కడే తిరిగి స్తుతి చెల్లించడానికి వచ్చాడు. 10వ భాగం మాత్రమే, 10వ వంతు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తున్నవారుగా, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నవారుగా బాహ్యంగా కనబడతారు. చాలామంది ఆ స్థితిలో కూడా ఉండరు. కానీ దేవుడు అంతకంటే ఎక్కువగా పాత నిబంధన కాలంలో చప్పట్లు కొడుతూ మ్రోగు తాళములతో, గంభీర తాళములతో, వాయిద్యములతో దేవుణ్ణి స్తుతించేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు. అది తప్పని నేను అనడం లేదు, కానీ దేవుడు అంటున్నాడు మనము ముందుకు సాగాలి, పరిపూర్ణత వైపుకు సాగాలి. పాత నిబంధనలో నరహత్య చేయడం మాత్రమే పాపం, మీరు ముందుకు సాగండి. హృదయంలో కోపం ఉన్నా కూడా నరహత్యతో సమానం. పాత నిబంధనలో శారీరకంగా వ్యభిచరిస్తే పాపం,
క్రొత్త నిబంధనలో మీరు ముందుకు సాగండి. కండ్లతో పాపం చేయడం కూడా దానితో సమానమే. పాత నిబంధనలో దేవుణ్ణి ఆరాధించడం అంటే చప్పట్లు కొట్టడము, మనస్సులో ఉద్రేకంతో కన్నీటితో ప్రార్థించడం మాత్రమే. మీరు ముందుకు సాగండి, ఆత్మతో కూడా ఆరాధించేవారుగా ఎదగండి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు అట్టివారినే వెతుకుతున్నాడు. ఆత్మలో ఆరాధించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పాత నిబంధనలో కేవలం చప్పట్లు కొట్టడం అది మాత్రమే. అందుకే ప్రత్యక్షపు గుడారంలో ఆ పరిచర్యను కనుక మనం ఒకసారి చూస్తే దేవుడు ఆవరణంలో ఉండడు, పరిశుద్ధ స్థలంలో ఉండడు. ఎక్కడ ఉంటాడు దేవుడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. ఆరాధన నిజముగా దేవునికి ఎక్కడ అర్పించబడుతుంది? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనే దేవునికి ఆరాధన అర్పింపబడుతుంది. అతి పరిశుద్ధ స్థలములో ఆవరణంలో చూస్తే చాలా మంది పబ్లిక్ ఉంటారు. పరిశుద్ధ స్థలంలో ఉంటే దేవుని ఆత్మచేత అభిషేకింపబడినటువంటి వారు, దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానం చేస్తున్నటువంటి వారు, అనగా దీపము, సన్నిధి రొట్టెల బల్ల, దేవుని వాక్యాన్ని ప్రతిదినం భుజించడం అనగా ధ్యానించడం, దేవుని ఆత్మచేత అభిషేకింపబడడం అనగా దేవుని పరిచర్య చేసే సేవకులతో ఉండడం. కొద్దిమందే ఉంటారు. ఆ తర్వాత దాటుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే దేవుడు మాత్రమే ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలంలో దేవునితో మాత్రమే గడపడం మనకు బోరు కొట్టింది అనుకోండి, ఏం చేస్తాం? పరిశుద్ధ స్థలంలోకి వస్తాం. అనగా దేవుని సేవకులు ఉండేటటువంటి, దేవుని ఆత్మచేత అభిషేకింపబడినటువంటి వారు ఉన్నటువంటి స్థలంలోకి, మోర్ నంబర్లోకి వస్తాం. అక్కడ కూడా బోరు కొడితే ఆవరణలో ఎక్కువ మంది ఉంటారు, ఇంకా అక్కడికి వచ్చేస్తాం. మనము ఆత్మతో ఆరాధించాలి దేవుణ్ణి. పరలోకానికి వెళ్తే అక్కడ ఉండేటటువంటి ఆ పిక్చర్ని మనం గనక ఊహిస్తే, పరలోకంలో ఎలాగుంటుందంటే కోటాను కోట్ల మంది పరిశుద్ధులు ఉంటారు. వాళ్ళందరితో పాటు మనము కూడా పరలోకానికి వెళితే చుట్టూ చూస్తే అంతా తలకాయలే కనపడుతుంటాయట. ఆ పేతురు ఎక్కడా, పౌలు ఎక్కడా, యోహాన్ ఎక్కడా, దానియేలు గారు ఎక్కడా, జాషువా డానియేల్ గారు ఎక్కడా? అంతమందిలో గుర్తించలేము. అందరూ ఏం చేస్తారో తెలుసా? ఈ తలలను వెదకరు, వారి దృష్టి ఒక్కరి మీదే ఉంటుంది. ఈ సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త వైపే చూస్తూ ఉంటారట వారి దృష్టి. ఒంటరిగా దేవుణ్ణి ఆరాధించడానికి అలవాటు పడకపోతే పరలోకానికి పోయినాక యుగ యుగాలు చూడాలి, ఆయన్ని చూడగలుగుతామా? దేవునితో ఒంటరిగా గడిపే జీవితానికి మనం అలవాటు పడకపోతే, దేవుణ్ణి ఆత్మలో ఆరాధించేటటువంటి స్థాయికి మనం ఎదగకపోతే, heaven will be a discomfortable position or place. పరలోకం అనేది ఒక అసౌకర్యమైనటువంటి స్థలంగా మార్చబడుతుంది. అతి పరిశుద్ధ స్థలంలో అసౌకర్యం ఎదురైతే, అసౌకర్యంగా అనిపిస్తే ఎక్కడికి వచ్చేస్తాం? వెనక్కి దిగజారిపోయి పరిశుద్ధ స్థలంలోకి వస్తాం. అది కూడా అసౌకర్యం అనిపిస్తే ఆవరణంలోకి వెళ్ళిపోతాం. మనము దేవుణ్ణి ఆత్మతో ఆరాధించడం అనేటటువంటి స్థాయికి ఎదగకుండా కేవలం మనస్సుతో, దేహముతో మాత్రమే ఆరాధించే వారిగా ఉంటే పరలోకంలో గొప్ప నిరాశ మనకు ఎదురవుతుంది. అది తప్పని అనడం లేదు, అది మంచిది.
కీర్తన గ్రంథంలో 73వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 73:25. క్రైస్తవుడు దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి విధానం చూడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిదేదియు నాకు అక్కరలేదు. ఆకాశంలో పరలోకంలో మనకెవరు మాత్రమే ఉండాలి? దేవుడు మాత్రమే. ఆయన ఉండినప్పుడు ఆయన పక్కన, ఆయనకు తరువాతగా ఇక ఏది కూడా ఉండకూడదు. ఆత్మతో ఆరాధించేవానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓన్లీ ప్రయారిటీ ఏంటి అంటే దేవుడు మాత్రమే. తన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా ఉండాలి. ఫ్యామిలీతో ఆరాధించడమా, సంఘముతో కలిసి ఆరాధించడమా బాగుంటుంది, కానీ వాటికంటే ఎక్కువగా దేవునితో ఒంటరిగా ఆరాధించడం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన గడిపినటువంటి దినాలలో ఆయన ప్రార్థన ఎలాగా అంగీకరించబడింది అనేటటువంటి విషయం గురించి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అంగీకరింపబడెను. మన ఆరాధన దేవునికి అంగీకరింపబడాలి అంటే ఆ ప్యాటర్న్ ఎలాగుండాలో, ఆ క్రమం ఎలాగుండాలో ఇక్కడ రాయబడి ఉంది. చూడండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాడు. ఎలాగ ఆయన ప్రార్థన అంగీకరింపబడిందంట? ఎలాగైనా ప్రార్థించాడట? మహా రోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించాడట. అందుకే ఆయన ఎక్కువగా అరణ్యంలో గడపడం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఎవరు ఆయన డిస్టర్బ్ చేయరు. ఆయన మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటే ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయరు. కానీ ఇప్పుడు మనం చుట్టూ అడవికి పోయి ప్రార్థన చేయలేమే అలాగా? పోనీ ఇంట్లో మహారోదనంతో ఏదన్నా కొంచెం ఎక్కువగా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేద్దామంటే కుటుంబంలో మనకు దొరికేటటువంటి ఒకే ఒక ప్రైవేట్ బాత్రూమ్ మాత్రమే. బాత్రూంలోకి వెళ్ళి గట్టిగా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం అనుకో, చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైందేనని. మరి ఎలాగా దేవుణ్ణి ఇలాగ మహారోదనంతో కన్నీళ్లతో దేవుణ్ణి నేను ఆరాధించాలి, ప్రార్థించాలి? చూడండి, స్తుతి, కృతజ్ఞత బాహ్యంగా శరీరముతో, జీవంతో, ప్రాణంతో చేయొచ్చు. కానీ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్, ఆరాధన యొక్క అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నీ పెదవి నీవు కదిలించకుండా కూడా ఆరాధించవచ్చు. ఇన్ సైలెన్స్, నిశ్శబ్దముగా ఆరాధించడంలోనే ఉన్నది నిజమైనటువంటి, నిశ్శబ్దముగా దేవుని ఎదుట హృదయాన్ని కృమ్మరించడంలోనే ఉంది నిజమైనటువంటి ఆరాధన. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ప్రార్థనట ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఉంటుందట. చెప్పడానికి, బయటకు పలకడానికి వీలు కానటువంటిది. అది నిజమైనటువంటి ఆరాధన. అలాగా దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒంటరిగా మనము దేవునితో గడిపి దేవుణ్ణి ఆరాధించాలి. పాటల ద్వారా, సంగీతం ద్వారా ఆరాధిద్దాం, స్తుతిద్దాం, కానీ ముందుకు సాగుదాం.
ఆత్మలో ఆరాధించడం దేవునిని, ఆత్మతో సత్యముతో ఆరాధించడం, అతి పరిశుద్ధ స్థలములోనికి ఎంటర్ అవ్వడం. దేవుడు అక్కడ మాత్రమే ఉంటాడు. ఆ చర్చ్లో ఈ చర్చ్లో కాదమ్మా, మీ ఆత్మలో ఉంటానన్నాడు, అంతేకాని నీ దేహంలో ఉంటాననలేదు. నీ దేహం ఆలయం అయితే దాని లోపల ఒక అంతర్భాగం ఉన్నది, అది ఆత్మ. ఆ ఆత్మలోనే నేను నివాసం చేస్తాను. అదే అతి పరిశుద్ధ స్థలముగా ఉంటుంది. దానికి సాదృశ్యంగానే ప్రత్యక్ష గుడారపు పరిచర్యను మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించేవారు ఆ విధముగా ఆత్మతో ఆరాధించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే దానికి ముందు మనము దేవుణ్ణి, ప్రభువా ఈ భూమి మీద పరలోకంలో నీవు తప్ప నాకు ఇంకేది అక్కరలేదు అనే స్థాయికి మనం ఎదగాలి. ఆకాశమందు పరలోకంలో నీవు తప్ప నాకు ఇంకెవరూ ఉండరు. అక్కడ పౌలు యోహాన్లు ఉండవచ్చు, కానీ నీవు తప్ప నాకు ఇంకెవరు ఉండరు. భూమి మీద కూడా నీకు ప్రక్కన ఇక నాకేది ఉండదు. మరి ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితం, సంఘ జీవితం, మొదటగా దేవుడు తప్ప వేరేదేది లేదు అనే దానితో మన జీవితాన్ని ఆరంభిస్తే అవన్నీ దేవుడు చక్కబరుస్తాడు ఆటోమేటిక్గా. కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది, సంఘ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే బిగినింగ్ సరిగా ఉంది, ఆరంభం సరిగా ఉంది, అది దేవునితో ఆరంభమైంది. కాబట్టి దేవునికి మనము ఆత్మతో ఆరాధించే వారిగా ఉండాలి. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం మనం చూసాం. దేవుని సేవ అనేది మొదటగా దేవుణ్ణి ఆరాధించడంతో, వ్యక్తిగతంగా ఆరాధించడం ఆరంభమై తర్వాత దేవునితో నడవడం ద్వారా కొనసాగింపబడి దేవుని సేవగా కనబడుతుంది, దేవునికి సేవ చేయడంగా కనబడుతుందని చూస్తూ ఉన్నాం. అది ఎలాగుండాలి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుచు. ఎట్లాంటి సేవగా ఉండాలట? దేవునికి ఇష్టపూర్వకమైనటువంటిదిగా ఉండాలట మన సేవ. దేవునికి ప్రీతికరంగా ఉండాలి. అలా ఉండాలంటే ఏమేమి ఉండాలంటున్నాడు? వినయం ఉండాలట, భయభక్తులు ఉండాలట. వినయము భయభక్తి మనలో ఉండాలి. దేవుని వాక్యం మనకు ఈ విధముగా ప్రకటింపబడుతున్నప్పుడు దాన్ని చులకనగా తీసుకొని నిర్లక్ష్యంగా విడిచిపెడితే ప్రీతికరమైన సేవకు మనం పాత్రులం కాలేం. చాలామందికి ఈ సంఘాల్లో చాలామందికి ఇవ్వబడినటువంటి ఈ వాక్యము నాకు అనుగ్రహించబడింది. ప్రభువా, నేను కృతజ్ఞత కలిగి నిన్ను నిజముగా ఆత్మతో ఆరాధిస్తాను అని దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా మనం ఉండాలి. అట్టి వాక్యాన్ని అందించినందుకు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ఇంకొక మాట చూద్దాం మనం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 9వ వచనం. దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవునికి మ్రొక్కడం, దేవుని ఎదుట సాగిలపడడం, దేవునికి నమస్కారం చేయడం. కీర్తన గ్రంథము పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. దేవుణ్ణి ఆరాధించాలంటే ఏముండాలట? పరిశుద్ధాలంకారములు ఉండాలట. పరిశుద్ధకరమైనటువంటి జీవితం లేకుండా, పరిశుద్ధమైనటువంటి జీవితం లేకుండా,
పరిశుద్ధపరచబడకుండా నువ్వు శరీరము ద్వారా మనస్సు ద్వారా ఎంత ఆరాధించినా అది ఎటువంటి ఆరాధనగా ఉంటుందంటే బాహాటంగా బట్టలు లేకుండా వివస్త్రలుగా ఆరాధించడంతో సమానమని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించాలి. ఏంది? చిన్నపిల్లలైతే బట్టలు లేకుండా తిరుగుతారేమో, పెద్దవాళ్ళు కూడా ఉంటారా? పరిశుద్ధతను కోరుకోనటువంటి వారు, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఆరాధించాలి. మంచి మ్యూజిక్తో నేను దేవుణ్ణి ఆరాధిస్తే సరిపోతుంది, మంచి పాటలతో నేను దేవుణ్ణి ఆరాధిస్తే సరిపోతుంది, గొప్ప స్వరముతో నేను దేవుణ్ణి పాడితే స్తుతిస్తే సరిపోతుంది అనుకుంటే వివస్త్రలుగా దేవుణ్ణి ఆరాధించడంతో సమానం. దేవుడు అలాగా ఆరాధించాలని కోరుకోవడం లేదు. పరిశుద్ధాలంకారములు ధరించుకుని దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధాలంకారములు ధరించుకుని దేవుణ్ణి ఆరాధించాలి. మనము కేవలము మన దేహముతో మనస్సుతో దేవుణ్ణి ఆరాధిస్తే, నేను మంచిగా పాటలు పాడుతున్నాను, మందిరానికి వెళ్తున్నాను, బాగా పాటలు పాడుతున్నాను, మంచి మ్యూజిక్ వాయిస్తున్నారు అసలు అన్న పాట ఎత్తుకున్నాడంటే మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. బయటకు వచ్చేసిన తర్వాత ఈరోజు భలే అనిపించింది కదా, ఎంత అద్భుతంగా ఉంది, నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్, నాకైతే మంచి సంతృప్తిగా ఉంది, ఇటువంటి ఆరాధన నేను ఎప్పుడు పోయే సంఘంలో చూడను అనుకున్నాం అనుకో, నీ ఆరాధన అంతా ఎవరి చుట్టూ కేంద్రీకృతమై ఉందో తెలుసా? నీ చుట్టూతోనే. ఆరాధన కేంద్రంగా దేవుడు ఉండినప్పుడు నీకెలాగనిపించింది, నీకెలాగుంటుంది అనేది కాదు, నా దేవునికి ఎలాగనిపిస్తుంది, నా దేవునికి ఏ విధంగా ఉంటుంది, నా దేవునికి అంగీకార యోగ్యంగా నా ఆరాధన ఉంటుందా అనే దాని మీద దృష్టి ఉంటుంది. అందుకే ఒక భక్తుడు అంటాడు, నేను మందిరానికి వెళ్ళాను, మంచి పాటలు పాడాను, బాగా మంచి మ్యూజిక్ అన్న పాట ఎత్తుకోగానే హై పిచ్లో పాడగానే అసలు పరిశుద్ధాత్ముడు అలా సంఘం మీదకి వచ్చేసేసాడు, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అనిపించింది అనేదంతా కూడా శరీరము మనస్సుతో ఆరాధించే జీవితం మాత్రమే. అది శరీరము మనస్సుతో ఆరాధించేటటువంటి జీవితం. నాకు మంచి సమయం బాగుంది, ఇది ఎట్లాగంటే దానితో సమానం అంటే ఆ భక్తుడు చెప్పినటువంటి మాటలు చెప్తా ఉన్నాను. వారం రోజులు బోరు కొట్టి భార్యతో పిల్లలతో బోరు కొట్టి ఒక ఆదివారం నాడు ఫ్రెండ్స్ అందరితో కలిసి బార్లో కూర్చొని, అబ్బా మంచి సమయం కదా మనకిది, ఎక్సలెంట్గా ఉంది, మంచిగా ఎంజాయ్ చేసాం, మరలా ఇంటికి పోతున్నాం, మరలా ఈ వారం రోజులు నా బోరు కొట్టే భార్యతో, నా బోరు కొట్టే పిల్లలతో, బోరు కొట్టే పనితో మళ్ళా అల్లాడతాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం, మళ్ళీ ఒకరోజు ఎంజాయ్ చేద్దాం అన్న దానితో సమానంగా ఉంటుంది మన ఆరాధన. కేవలం మనస్సుతో దేహంతో దేవుని ఆరాధిస్తే, ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తే ఇట్ విల్ బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అది ఒక నిరంతరమైనటువంటి కార్యంగా ఉంటుంది. ఆదివారం నాడు మాత్రమే కాదు, దేవునికి అంగీకార యోగ్యములుగా ఉండేటటువంటి ఆరాధనగా మన ఆరాధన ఉండాలి. ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, సత్యముతో నేను దేవుణ్ణి ఆరాధించాలి, మనస్సుతో ఆరాధన చేస్తాను, దేహంతో ఆరాధన చేస్తాను, కానీ అంతకు మించి నేను ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తాను అనే స్థాయికి మనం ఎదగాలి. యెషయా భక్తుడు బాగానే దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు, ప్రవచిస్తా ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. సడన్గా దేవుని వైపు చూచాడు. దేవుని వైపు చూచినప్పుడు అప్పటి వరకు తను ఎటువంటి స్థితిలో ఉన్నాడో గ్రహించగలిగాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి,
ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. ఎటువంటి ఆరాధన చూశాడంటే యెషయా భక్తుడు దేవుని వైపు చూచినప్పుడు, దేవదూతల ఆరాధన ఎలాగుందంటే వారి కంట 6 రెక్కలు ఉన్నాయట. అందులో 4 రెక్కల్ని దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగిస్తున్నారట. తమను తాము కప్పి పెట్టుకోవడానికి, తమను తామును దాచుకోవడానికి, దేవుని సన్నిధిని కనబడకుండా 4 రెక్కలను వాడుతున్నారట. 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఆరాధనకేమో 4 రెక్కలు వాడుతున్నారు, సేవ చేయడానికేమో 2 రెక్కలు వాడుతున్నాడు. క్రైస్తవుడనే వాని యొక్క జీవితం కూడా ఆరాధనకు 2 పాళ్ళు, దేవుని సేవకు పరిచర్యకు 1 భాగంగా ఉండాలి. దేవుణ్ణి వ్యక్తిగతంగా ఆరాధించడానికి నా మొదటి ప్రాధాన్యత, నా జీవిత కాలంలో ఎక్కువ భాగం నేను దేవుణ్ణి ఆరాధించడానికి గడిపేస్తాను. దేవునికి సేవ చేయడం అనేది నా తరువాతి భాగం అనేదిగా మన జీవితాల్లో ఉండాలి. దేవుని వైపు చూచినప్పుడు, అట్టి ఆరాధన మనం చూచినప్పుడు, అయ్యో నా జీవితంలో నిజంగా అట్లాగ లేదే ఆరాధన, నా జీవితంలో ఇటువంటి ఆరాధన లేదే, నేను అపవిత్రమైన పెదవులు ఉన్నాయి నాలో, ఆ దూతల వలె నేను నా నోటిని కప్పుకోలేదు అనుకున్నాడు యెషయా. హృదయ స్థితి కనబడింది. అయ్యో నేను ఇట్లా ఆరాధించడం లేదే, నేను ఇలాగా నిన్ను సేవించడం లేదే. దేవుడు తన హృదయ స్థితిని కనుగొన్నాడు. తన్ను అలాగా అంతకంటే ఎక్కువగా దేవుని అగ్నిని తాకి సేవించేవానిగా యెషయాను మార్చివేశాడు. కాబట్టి నీవు నేను దేవుణ్ణి అగ్నితో రగల్చబడే వారిమిగా మనం ఉండాలి అంటే, దేవుని అగ్నితో రగల్చబడేటటువంటి వారిమిగా మనం ఉండాలి అంటే, దేవుణ్ణి ఆత్మలో ఆరాధించే వారిగా ఉండాలి. బానే ఉంది, ఆత్మలో ఆరాధించడం అనేది దాని నుంచి వింటున్నాం. దాన్ని యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత మాత్రమే ఆరంభమైనట్లుగా చూస్తూ ఉన్నాం. మరి అసలు ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, పాత నిబంధన భక్తులు స్థాపించిన మార్గమున కాదు, పాత నిబంధన ప్రవక్తలు నడిచిన మార్గమున కాదు. ఎవరు ప్రతిష్ఠించిన మార్గమున? యేసునాథుడు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా ఇది నూతనమైనది. ఇంతకు ముందెన్నడూ ఇటువంటిది లేదు. పాత నిబంధన భక్తుల్లో ఇటువంటి ఆరాధన లేదు. ఇప్పుడు మనకు అనుగ్రహించబడింది నూతనమైనది, జీవము గలదియు, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము అంటున్నాడు. మనం చూస్తాం, ప్రత్యక్ష గుడారాన్ని ఒకసారి చూస్తే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక స్ట్రాంగ్ వెయిల్, ఏ థిక్ వెయిల్, ఒక తెర, ఒక దట్టమైనటువంటి తెర. అతి పరిశుద్ధ స్థలములోనికి నేను వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి, అనగా ఆత్మతో దేవుణ్ణి నేను ఆరాధించడానికి నాకు ఒక తెర అడ్డంగా ఉంటుంది. అర్థమవుతుందా? అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే దేవుడు ఉంటాడు, అనగా ఆత్మ ఉండే స్థానంలోనే దేవుడు ఉంటాడు. నేను ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి అంటే దేహంతో ఆరాధిస్తాను ఆవరణ స్థాయిలో,
మనస్సుతో ఆరాధిస్తాను పరిశుద్ధ స్థలం స్థాయిలో, కానీ ఆత్మతో ఆరాధించాలంటే ఈ మధ్యలో నాకు ఒక తెర ఉంటుంది. ఆ తెరే ఇక్కడ శరీరము అని చూస్తూ ఉన్నాం. దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే, శరీరము అనగా మనస్సు అనేదే ఒక తెరగా అడ్డుకుంటుందట దేవుణ్ణి ఆత్మతో ఆరాధించడానికి. దాన్నే స్వీయము అనే మాటకి చెప్తారు. స్వీయము సెల్ఫ్ విల్, స్ట్రాంగ్ స్టబర్న్ సెల్ఫ్ విల్, కఠినమైనటువంటి దృఢమైనటువంటి స్వీయ చిత్తము. దాన్ని చంపితేనే, ఆ స్వీయాన్ని చీల్చివేస్తేనే మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలము. అందుకే ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలంటే ఆ తెర గుండా వెళ్ళాలి. ఏంటా తెర? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఎందుకంటే ఇట్ బ్లాక్స్ యూ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ద మోస్ట్ హోలీ. అదేం చేస్తుందంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వల్ల ప్రవేశించకుండా అడ్డగిస్తుంది. తన్ను ఆరాధించేవారు అతి పరిశుద్ధ స్థలములో ఉండి ఆరాధించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆత్మతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే ఆత్మలో సత్యముతో ఆరాధించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సత్యము, మనము స్వీయాన్ని ఎప్పుడైతే సిలువ వేయడానికి ఇష్టపడతామో, మన అహాన్ని ఎప్పుడైతే వదులుకోవడానికి ఇష్టపడతామో, మన పరపతిని ఎప్పుడైతే పోగొట్టుకోవడానికైనా ఇష్టపడతామో, అప్పుడే సత్యము మనలోనికి ఎంటర్ అవుతుంది. ఆ సత్యముతో మనము అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని ఆత్మ ద్వారా ఆరాధించేటటువంటి స్థాయికి ఎదగగలుగుతాం. దేవుడు కోరుకునేది అట్టి ఆరాధనను. అయితే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే ముందు భౌతికంగా శరీరంతో ఆరాధించాలి, తరువాత మనస్సుతో ఆరాధించాలి. ఇవి చేసిన తరువాత ఆత్మతో ఆరాధించాలి. శరీరముతో, మనస్సుతో కృతజ్ఞత, స్తుతి ఇవన్నీ ఉండాలి మనలో. కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. థ్యాంక్స్ చెప్పేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనకు నిష్కల్మషమైనటువంటి సత్యవాక్యాన్ని నిర్మహమాటంగా ప్రకటించే వారికి నిజంగా మనం థ్యాంక్స్ చెప్తున్నామా? అమ్మో, అక్కడికి పోతే అంతా మన గురించి ఎత్తి చెప్తాడు, అడగ పోవద్దు అని విడిచిపెట్టి పోతున్నాం అనుకోండి, ఏం మిస్ అవుతాం? ఆత్మతో దేవుణ్ణి ఆరాధించే స్థానాన్ని పోగొట్టుకుంటాం. కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. మన సహోదరుల నిమిత్తమై కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. ప్రభువా, నేను సహవసించడానికి ఈ సహోదరులందరినీ ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నిసార్లు మనం చెప్పాం? కుటుంబం గురించి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. నీవు నాకు ఇచ్చిన భార్యను బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాను, నీవు నాకు ఇచ్చిన భర్తను బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ఒక భక్తుడు అంటాడు, నా భార్య నాకు టీ తెచ్చి ఇచ్చినా కూడా నేను కృతజ్ఞత చెల్లిస్తాను, ఎందుకంటే ఐ డోంట్ డిజర్వ్ ఇట్. నేను దానికి అర్హుడను కాను, కానీ నా భార్య నన్ను ప్రేమించి తెచ్చింది కాబట్టి, నేను అర్హుడను కాకపోయినప్పటికీ తెచ్చింది కాబట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తాను. చేసావులే, తెచ్చావులే అనేటటువంటి వారిగా ఉంటున్నామా? పిల్లలు చేసేటటువంటి పరిచర్య, భర్త చేసేటటువంటి సహాయము, భార్య చేసేటటువంటి సహాయము గుర్తించి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉంటున్నాము. అక్కడ మనము నేర్చుకొనకపోతే మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ కాలేము. కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి.
సంఘం గురించి చూసాం, సహోదరుల గురించి చూసాం, లోకం గురించి కూడా చూద్దాం. లోకస్తులను గురించి కూడా దేవుని స్తుతించాలట మనం. ఎందుకంటే లోకంలో ఉండిన ప్రతి మనుష్యుడు ఎవరి పోలికలో సృజించబడ్డాడు? దేవుని పోలిక. దేవుని పోలికగా పుట్టినవాడు కాబట్టి ప్రభువా, ఒక జంతువులాగా ఈ మనిషిని సృష్టించలేదు, నీ పోలికలో సృజించావు. ఐ థ్యాంక్ యూ. హృదయంలో కొంచెం కూడా కోపము, శత్రుత్వం ఎవరి మీద ఉండదు. ఈ విధంగా గనక మనం దేవుని వెంబడిస్తే అప్పుడే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దేవుని ఆరాధించడం చేయగలుగుతాం. దేవుడు కోరుకునేది అట్టి ఆరాధన మాత్రమే. ఒక భక్తుడు అంటాడు, ఈ మాట చెప్పి ముగించేస్తాను, సహవాసం అనగా రూఫ్స్ ఆఫ్ అండ్ వాల్స్ డౌన్ అంటాడు. సహవాసం అంటే ఇంటి పైకప్పు లేకపోవడం. ఇంటి పైకప్పు లేకపోవడం అంటే ఇంటి పైన కప్పు ఉన్న దేవుడు పైనుంచి చూస్తాడు కాబట్టి ఇంటి పైకప్పు లేకపోవడం అంటే దేవుడు చూడడం. వాల్స్ డౌన్, గోడలు కూల్చబడడం అంటే నా జీవితాన్ని అందరూ చూడడం, అందరూ పరిశీలించడం. ఇంతమంది నన్ను పరిశీలించే విధంగా నన్ను ఈ భూమి మీద పెట్టి నన్ను నీ మార్గంలో నడిపిస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు, ఇట్టి సహవాసమునిచ్చినందుకు నీకు నా వందనాలు అని మనం చెప్పేవారంగా ఉండాలట. సహవాసం అంటే మనల్ని మనము ఎక్స్పోజ్ చేసుకోవడం అట. మన అంతరంగాన్ని బాహాటంగా మన సహోదరుల ఎదుట పెట్టడం, దేవుని ఎదుట పెట్టడం, క్రొమ్మరించడం. అట్టి జీవితాలను కలిగి మనము దేవుణ్ణి ఆరాధించేవారిగా, ఆత్మతో ఆరాధించేవారిగా, కేవలము ఎమోషనల్గా ఉద్రేకంతో లేకపోతే మంచి పాటలతో వాయిద్యాలతో మాత్రమే కాదు, ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో అంతరంగమందు ఆత్మ ద్వారా దేవుని ఆరాధించేవారిగా మనం ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మేము విన్నాం, నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా ఉండాలని నీవు కోరుకొని ఎదురు చూస్తూ ఉండగా తండ్రి, నేను ఇక మీదట కేవలము నా దేహము, నా మనస్సుతో మాత్రమే కాక ఆత్మలో నిన్ను ఆరాధించేవానిగా, ఆత్మలో ఏకాంతముగా నీతో గడిపేవానిగా, నీ ఎదుట నా అంతరంగాన్ని కృమ్మరించేవానిగా ప్రభువా, నన్ను మమ్మల్ని అందరినీ మీరు చేయండి. అట్టి ఆరాధన ద్వారా మేము కేవలము నీ వైపు చూస్తూ యుగ యుగాలు మేము నీ సన్నిధిలో గడిపేవారిగా ఉండే భాగ్యాన్ని, అట్టి కృపను మాకందరికీ మీరు అనుగ్రహించండి ప్రభువా. ఎక్కడా కూడా అతి పరిశుద్ధ స్థలము నుండి అనగా దేవునితో మాత్రమే గడిపేటటువంటి స్థాయి నుండి, దేవునిని మాత్రమే చూచేటటువంటి అనుభవం నుండి వెనుకకు జారిపోయి పరిశుద్ధ స్థలములోనికి, అక్కడ నుండి ఇంకా వెనుకకు జారిపోయి ఆవరణములోనికి అనగా కేవలము ఆరాధన దేహముతో మాత్రమే చేసేటటువంటి స్థాయిలోనికి మమ్మల్ని ఎన్నడూ జారిపోనివ్వద్దు ప్రభువా. ఎల్లప్పుడూ మేము ఆత్మతో ఆరాధించే వారిగా చేయండి. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.